విశాఖ గాజువాకలో కాలుష్య వ్యతిరేక పోరాట వేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. విశాఖలో కాలుష్యాన్ని అరికట్టాలని మానవహారం నిర్వహించారు. కాలుష్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాలుష్య కారక పరిశ్రమలను రద్దు చేయాలన్నారు. లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శి అందులో భారతదేశంలో విశాఖపట్నం గాజువాక ప్రాంతంలో కాలుష్యం అదాని పోర్టు వచ్చిన తర్వాత కాలుష్యం అనేది బాగా పెరిగింది. అందులో గాజువాక నియోజకవర్గంలో ఇటువంటి ప్రజలు ఎందుకంటే ఈ రోజు నేను ఈ చెత్త ఏరుకున్న ఖాత ఎందుకు తీసుకున్నానంటే చెత్త ఏరుకుంటే డబ్బులు వస్తుంది కానీ ఒంటి నిండా జబ్బులు వస్తుంది. ఎందుకు వల్ల విపరీతమైన కాలుష్యం కంపెనీలు రావడం వల్ల రకరకాల కంపెనీలు రావడం వల్ల కాలుష్యం పెరిగిపోవడం వల్ల జబ్బులు పడ్డారు. 100 సంవత్సరం బతికే వాళ్ళు 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు బతకడం చాలా కష్టంగా ఉంది. ఈ రోజు పరిస్థితి అలా వచ్చింది. డబ్బుల కోసం జబ్బులు వస్తున్నాయి. జబ్బులకు వస్తే పరిస్థితి అలా మారుతున్నాయి. కాబట్టి ప్రజలు గమనించాలా, నాయకులు గమనించాలా. ఇప్పుడు దయచేసి ఈ కాలుష్యాన్ని ఎరకట్టండి. ఈ గాజువాక ప్రాంతాన్ని ప్రజల్ని కాపాడుకోండి. గాజువాకలో కాలుష్యానికి వ్యతిరేకంగా జరిగిన మానవహారం చాలా బాగా విజయవంతమైంది. దీనివల్ల ప్రభుత్వం కనువిప్పు జరుగుతుందని అనుకుంటున్నాము. వెంటనే స్పందించి దీని చర్య తీసుకోవాలి. దాంట్లో భాగంగా ముఖ్యంగా ఈ భారీ వాహనాలు ఈ రోడ్డుపై కాకుండా ప్రత్యేక మార్గాన్ని చూపించాలి. దానికి అవకాశం అయితే ఉంది. కావాల్సింది రాజకీయ నాయకుల దృష్టికి దాన్ని పెడితే వెంటనే పరిష్కారం అవకాశం ఉంది. అదొకటి ముఖ్యంగా ప్రధాన కారణం అదొకటి. ఈ వెహికల్ ఈ కరెంట్ రోడ్ వై జంక్షన్ జగ్గు జంక్షన్ దాకా ఇటువంటి భారీ వాహనాలు రాకుండా వాళ్ళు ప్రత్యేక మార్గం చూడాలి. ప్రధాన డిమాండ్ ఇవాళ. దీనికి ప్రభుత్వం స్పందిస్తుందని ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, కలెక్టర్ గారు అందరూ కూర్చుని దీనికి ఒక పరిష్కార మార్గం ఆలోచిస్తారు. మీరు చూస్తారు. థ్యాంక్ యూ.